హాయ్ అండి, నా పేరు రాజు. ఇది సోమవారం అంటే మండే నామినేషన్ ప్రోమో కట్ ఇచ్చారండి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చి సోనియాని నామినేట్ చేస్తాడు. ఏమని చెప్తారంటే ఆయన, సోనియా ఫస్ట్ 3 డేస్లోనే మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ తర్వాత మీరు ఎక్కడ నాకు కనిపించలేదు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆయన సోనియాని నామినేట్ చేశారు ఆదిత్య గారు. ఈసారి మీ ఫస్ట్ వీక్లో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఫస్ట్ 3 రోజుల్లోనే, తర్వాత మీరు నాకు ఎక్కడా కనిపించలేదని చెప్పి నామినేట్ చేశాడు ఆయన. మరి దానికి రేపు ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం. నెక్స్ట్ నబీల్ సోనియా గారినే నామినేట్ చేశారు. ఏమన్నారంటే, గట్టిగా చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్తుంటే నరాలన్నీ కనిపిస్తున్నాయి. ఆవిడ చెప్పేటప్పుడు అంత గట్టిగా చెప్తున్నారు, సో నరాలన్నీ కనిపిస్తున్నాయి, నా మాట నీకు వినబట్టలేదు అంటారు. అంటే చూడండి, అక్కడ రూల్స్ చెప్తూ ఉంటాడు కదా, ఎగ్స్ టాస్కి సంబంధించి. మీరు ఏదైతే ఆ ఎగ్స్ ఉన్నాయో లోపల ఉంచుతుంది, బయట పెట్టండి అంటే ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది కదా, మీరు బెదిరిస్తున్నారా అని అడుగుతాడు కదా. సో ఆ టైంలో అనుకుంటా ఆవిడ చెప్పే దాని ప్రకారం నరాలుగా పైకి పొంగుతున్నాయట ఇక్కడ నరాలు. సో అంత గట్టిగా చెప్తున్నారు, సో అని చెప్పేసి నా మాట మీకు వినబట్టలేదు అలా చెప్పడం వల్ల అని చెప్పి ఆవిడ నామినేట్ చేస్తాడు. సో అప్పుడు ఆవిడేమంటుందంటే, అది ఇంకా నా పాయింట్ అయిపోలేదు, మధ్యలో దొరుకుతుంది అంటే వెనకాల ఎవరున్నారో నీకు తెలియదు, వెనకాల ఎవరు నుంచి ఉన్నారో నీకు తెలియట్లేదు అని ఏదో చెప్తా ఉంటే, నా పాయింట్ ఇంకా అయిపోలే, నేను చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పేసి మనోడు లల్ల చెవులు కోతలు అన్నీ కోస్తూ ఉంటాడు అనమాట, ఎక్కిరిస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు సోనియా మాట్లాడిన దానికి ట్రిగ్గర్ అవుతారు కదా, కానీ మనోడు అలా కాకుండా ఇతనే అవతలను ఇరిటేట్ చేస్తున్నాడు. సో మనోడు బాగానే మాట్లాడుతున్నాడు. అంటే రేపు ఫుటేజ్ అంతా అభయతే రన్ అయ్యేలా ఉంది నామినేషన్లో. నెక్స్ట్ నబీల్ నెక్స్ట్ నామినేషన్ పృథ్వీని చేశాడు. ఎవరిని? సోనియా కాకుండా పృథ్వీని చేశాడు. పృథ్వీని చేస్తే కనుక పృథ్వీ ముందుకు వస్తూ ఉంటాడు. నువ్వు ముందుకు రాక అక్కడ ఉండి మాట్లాడంటే ఫ్రంట్కి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు పృథ్వీ. నువ్వు పెద్ద ఫేక్, పెద్ద బయాస్ క్యాండిడేట్ అని చెప్పేసి నబీల్ని అంటాడు. అంటే ఎదరికి వస్తావు అంటే, నువ్వు అక్కడుండే మాట్లాడంటే అక్కడుండి మాట్లాడడానికి నువ్వెవరో చెప్పడానికి నేను ముందుకు వచ్చే మాట్లాడతానని నబీల్ అనుకుంటూ ఎదరికి వస్తూ ఉంటాడు. రేపు నబీల్ వర్సెస్ పృథ్వీ ఒక రకంగా ఉండొచ్చు. అలాగే సోనియా వర్సెస్ పృథ్వీ కూడా, ఆ సోనియా వర్సెస్ అండ్ నబీల్ వాళ్ళది కూడా ఆర్గ్యుమెంట్ గట్టిగా ఉండేటట్టు ఉంది. నెక్స్ట్ వచ్చి నైనిక వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఎందుకు డౌన్ చేస్తున్నావు? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు పక్క వాళ్ళ గేమ్ని ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పి అంటది. సో మరి నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లో హగ్స్ వేసాడు కదా, ఆ దెబ్బకేట మరి మనకంటే అయితే ఏం పాయింట్స్ అయితే ఇక్కడ మాట్లాడినట్టు చూపించలేదు. సరే అన్నట్టుగా తల ఊపాడు. ఎందుకు వచ్చిందో రవి ఆడవాళ్ళతో నాకు ఎందుకు వచ్చిందో అనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ అక్కడైతే తల ఊపే ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్గా వచ్చి ఓకే అన్నట్టుగా వచ్చాడు అనమాట. అంటే ఈ ప్రోమో కట్లో చెప్తున్నాను. నెక్స్ట్ సోనియా వచ్చి నబీల్ నామినేట్ చేస్తుంది. ఆల్రెడీ నబీల్ సోనియా నామినేట్ చేశాడు కదా. నబీల్ ఫస్ట్ రౌండ్లో నువ్వే ఎత్తిపడేసావు అమ్మాయిల్ని, ఎత్తిపడేసావు అని చెప్తుంది అనమాట. సో మనోడు ఏం చెప్తాడని, నాకు ఆల్రెడీ గొడవ నడుస్తుంది, అప్పటికే ఆల్రెడీ గొడవ నడుస్తుంది, ఫిజికల్ అయ్యింది. నేను తప్పులు ఫేక్ అయ్యి ఎత్తిపడేసాను, నేను తప్పుగా ఫేక్గా నేను ఎత్తిపడేసాను, మామూలు టాస్క్లో భాగంగా ఎత్తిపడేసాను కదా అన్నట్టుగా తను ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. ఈవిడేమో ఈ విధంగా ఆర్గ్యుమెంట్, మొత్తం మీద ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. సో దీంతో ప్రోమో ఇక్కడితో ఎండ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే డిస్కషన్లో నబీల్ అండ్ సోనియా డిస్కషన్ గట్టిగానే ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళకి సోనియాకి మాట్లాడకుండా చేయడానికి నబీల్ మాట్లాడుతున్నట్టు ఉంది. అరుపులు కానీ, కేకలు కానీ, గట్టిగా అరవడం కానీ, అంటే ఈ టైపు ఇప్పుడు వరకు ఆవిడ అరుస్తుంది, అవతలను ట్రిగ్గర్ చేస్తుంది, ఎక్కడో పాయింట్లో లాక్ చేస్తుంది. ఇక్కడ నబీల్ని ఎలా లాక్ చేయదా అన్నది రేపు మనం ఎపిసోడ్లో చూడాలి. సో ఈ విధంగా ప్రోమో కట్ ఇచ్చారనమాట. మిగతా పూర్తి ఎపిసోడ్ మనం రేపు చూసి దాన్ని రివ్యూ చేయాలి.